Go and spread the good news to the ends of the earth. సోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నవంబర్ 2 సకల మృతుల పండగ, సకల మృతుల స్మరణ రోజున 3 దివ్య పూజా బలిలో మనం పాలు పంచుకుంటున్నాం. ఇది 3వ పూజ. ఇప్పటికే 2 సుదీర్ఘమైనటువంటి ప్రసంగాలను ఆలకించాం. ఆలకించడానికి మీరు అలసిపోయారో లేదో, మీరు ఆలకించడానికి కూడా అలసిపోతూ ఉంటారు. ఆలకించిన మీరే అలసిపోతే మరి చెప్పిన నేనెంత అలసిపోతాను కదా! అయినప్పటికీ కూడా 2, 3 విషయాలను, చాలా విషయాలు పంచుకోనున్నది. కానీ సమయాన్ని బట్టి ఒక 2 లేదా 3 విషయాలను మనం ధ్యానిద్దాం. దేవుని యందు ప్రియులారా, నంబర్ 1, డెత్ ఈజ్ ఎ మస్ట్. మరణము తథ్యము. అవునా కదా? మరణము రాక తప్పదు. మరణం అందరూ మరణించాల్సిందే. రెండవది, మరణము తరువాత తీర్పు తథ్యము. మనం చేసిన పనులన్నీ కూడా అగ్నిలో పరీక్షించబడతాయి. తీర్పు తథ్యము. నంబర్ 3, తీర్పు అయిన తరువాత నీ పనులు పవిత్రమైనవైతే పునరుత్థానము, నీ పనులు అపవిత్రమైనవైతే నరకాగ్ని. నంబర్ 4, నరకానికి వెళ్ళిపోవడానికి ఎటువంటి ప్రిపరేషన్ ఉండదు. డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఓకే. కానీ మోక్షానికి వెళ్ళాలంటే మాత్రం దేర్ ఈస్ ఎ ప్రొసీజర్. ఏంటా ప్రొసీజర్? దర్శన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. బైబిల్‌లో ఆఖరి అధ్యాయం, ఆఖరి పుస్తకంలో, ఆఖరి అధ్యాయానికి ముందు అధ్యాయంలో ఆఖరి వచనం. కానీ కలుషితమైనది ఏదియు ఆ నగరమున ప్రవేశించదు. చెప్పండి ఈ మాట అందరూ కలిసి చూద్దాం. కానీ కలుషితమైనది ఏదియు ఆ నగరమున ప్రవేశింపజాలదు. మరొకసారి చెప్పండి. కానీ పరిశుద్ధమైనది ఏదియు ఆ నగరంలో ప్రవేశింపదు. కలుషితం, అపవిత్రం, పాపం, దోషం అన్నది ఏది కూడా పరలోక రాజ్యం ప్రవేశించి. కానీ చనిపోతున్న మన ఆత్మీయులు కావచ్చు, మనము కావచ్చు, మనలో ఏదో ఒక దోషం ఎక్కడో ఒకటి ఉండిపోతానే ఉంటుంది, ఎంత పవిత్ర జీవితం జీవించినా. కనుక చిట్ట చివరి వరకు కూడా సంపూర్ణంగా పరిశుద్ధులం అవ్వడం కొరకు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమవుతుందండి అంటే ఉత్తరీయ స్థలంలో ఉంటున్నాం అని చెప్పాం. సో ఉత్తరీయ స్థలం కోసం మనం ప్రార్థన చెయ్యాలి. వారి కోసం వారు ప్రార్థించుకోలేరు. వారి వారి కష్టాలు చాలా గట్టిగా ఉంటాయి. లేదంటే చాలా చాలా ఏమంటారు, చాలా కష్టంగా ఉంటాయి. బాధాకరమైన కష్టం. ఆ అగ్నిలో వారు భరించలేరు. కనుక మనం వారికి ఇవన్నీ ధ్యానించండి. మనం ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే, వారికి సహాయం చేస్తే మనకేంటి లాభం? వారికి సహాయం చేస్తే మనకేమిటి లాభం? ఈ రోజున నా దగ్గర 7 పునీతుల జీవితాలలో జరిగిన 7 గొప్ప అద్భుతాలు నా దగ్గర ఉన్నాయి. అయితే అన్నీ చెప్పలేను గానీ ఒక 2, 3 మాత్రం ఈరోజు మీతో పంచుకుంటాను. దేవుని యందు ప్రియులారా, ఈ 2, 3 ధ్యానం చేద్దాం. నంబర్ 1, దేవుని యందు ప్రియులారా, సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియాన్నా. సియాన్నాపురి కత్తెరినమ్మ అనే పునీతురాలు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. దేవుని యందు ప్రియులారా, పునీత క్యాథరిన్, ఆమె ఒకానొక ఆత్మ కొరకు, ఉత్తరీయ స్థలములో ఉన్నటువంటి ఆత్మ కొరకు చాలా గాఢముగా ఆమె ప్రార్థన చేశారంట. దేవుని యందు ప్రియులారా, కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క ఆత్మ ఎవరి కోసమైతే ఈమె ప్రార్థించిందో ఆ ఆత్మ గొప్ప వెలుగుతో, ఒక ధ్రువ తారలాగా, ఒక ధ్రువ నక్షత్రములాగా గొప్ప వెలుగుతో, ఆనందంతో
ప్రత్యక్షమవుతూ ఈ మాటలు చెప్పారంట. ఏ మాటలంటే, బ్లెస్సెడ్ బి యూ క్యాథరిన్, అమ్మా కత్తెరిన్ అమ్మా, నీకు వందనాలు. త్రూ యువర్ ప్రేయర్స్ అండ్ పెనాన్సెస్ ఐ హావ్ ఎంటర్డ్ హెవెన్. నీ ప్రార్థనల వలన, నీ ప్రార్థనల వలన నేను పరలోకములో అడుగు పెడుతున్నాను. ఐ షల్ రిమెంబర్ యూ బిఫోర్ గాడ్. నేను నిన్ను పరలోకములో దేవుని సన్నిధిలో గుర్తుంచుకుంటాను. చూసారా? అమ్మా కత్తిరినమ్మా, నీకు వందనాలు. నీ ప్రార్థనల వలన నేను మోక్షములో అడుగు పెడుతున్నాను. కనుక ఇక నుండి, ఈ క్షణము నుండి నేను నిన్ను ప్రభుని సన్నిధిలో గుర్తు చేసుకుంటూ ప్రార్థిస్తాను అన్నారంట. తర్వాత ఏమైందో తెలుసా? ఈ క్యాథరిన్ ఆఫ్ సియాన్నా, ఈ అమ్మగారు ఒక్కసారిగా అనేకమైనటువంటి స్పిరిచువల్ ఫేవర్స్ అండ్ కన్సోలేషన్స్, స్పిరిచువల్ ఫేవర్స్, ఆత్మీయ వరాలు, ఆత్మీయ దీవెనలు, ప్రార్థించే వరం, విశ్వసించే వరం, ఉపవసించే వరం, దేవునికి తన యొక్క కష్టాలను, శ్రమలను సమర్పించుకునే వరం, దర్శనాలు చూచే వరం, దేవుని సన్నిధిలో నిలుచునే వరం, అనేక ఆత్మీయ వరాలు దేవుని యందు ప్రియులారా ఆమె పొందుకొని మహా గొప్ప పునీతురాలిగా సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియాన్నా చరిత్రలో వెలుగొందారు. దేవుని యందు ప్రియులారా, ఆత్మలకు మనం సహాయం చేస్తే దే విల్ హెల్ప్ అస్ ఇన్ రిటర్న్. ఆత్మలకు సహాయం చేస్తే వాళ్ళు మనకు తిరిగి సహాయం చేస్తారు. దేవుని యందు ప్రియులారా, వారి సహాయం చాలా శక్తివంతంగా ఉంటుంది. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియులారా, రెండవ పునీతుడు జీవితం చూద్దాం. దేవుని యందు ప్రియులారా, ఒకానొక రోజున ఇతను సెయింట్ అల్ఫోన్సస్ డి లెగరీ, మరియ తల్లి భక్తుడు. ఎన్నో పుస్తకాలు రాసినటువంటి పునీతుడు మరియ తల్లి గురించి. ఈయన ఆత్మల కొరకు ఎక్కువగా ప్రార్థన చేసేవాడంట. ఆయన చెప్తున్నాడు తన జీవితంలో జరిగిన ఒక సంఘటన. ఆయన తరచుగా ఉత్తరించు ఆత్మల విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒకానొక రోజు ఒక రాత్రి ఏమైందంటే, ఒక ఆత్మ అతనికి కనిపించి, "ఇక్కడి నుంచి నీకొక గొప్ప ప్రమాదం ఉంది. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో, పారిపో" అన్నారట. ఓకే, ఇక్కడి నుంచి త్వరగా పారిపో, నీకు పెద్ద ప్రమాదం దాగి ఉంది అన్నారట. ఈ ఆత్మ చెప్పేసరికి అక్కడి నుంచి ఆయన ప్రయాణంలో ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన దూరంగా పరిగెత్తాడంట. దాని తర్వాత తెలిసింది, మూమెంట్స్ లేటర్ ఆ ప్రీస్ట్ సెయింట్ అల్ఫోన్సస్ డి లెగరీ అంటున్నాడు, ఆ యొక్క యాంబుష్లో కొంతమంది దొంగలు ఈయనను చంపడానికి కొరకు, దోచుకోవడం కోసం ఎదురు చూస్తున్నారంట. వాళ్ళు సిద్ధపడుతున్నారంట. అటువంటి సమయంలో ఈ ఆత్మ వచ్చి, ఇక్కడ నీకు గొప్ప ప్రమాదం పొంచి ఉంది, వెంటనే ఇక్కడి నుంచి దూరంగా పారిపో అనేసరికి ఆయన వెంటనే దూరంగా వెళ్ళిపోవడం, ఆ దొంగల బారి నుండి ఆయన రక్షింపబడడం. ఆ తర్వాత అల్ఫోన్సస్ డి లెగరీ అనుకుని, ఎవరు నాకు ఈ హెల్ప్ చేసింది, ఎవరై ఉంటారు అని ఆలోచిస్తే అతనికి అర్థమైంది, నేను ఏ ఆత్మలకైతే నా ప్రార్థనల ద్వారా సహాయం చేస్తున్నానో ఆ ఆత్మలే నాకు తిరిగి వచ్చి సహాయం చేశాయి అని గుర్తించారంటే దేవుని యందు ప్రియులారా. అల్ఫోన్సస్ డి లెగరీ ఆయన అంటాడు, నో ప్రేయర్ ఫర్ ద సోల్స్ ఎవర్ గోస్ అన్రివార్డెడ్. ఆయన ఆయన చెప్పిన మాట, నో ప్రేయర్ ఫర్ సోల్స్ ఎవర్ గోస్ అన్రివార్డెడ్. ఆత్మల కొరకు నువ్వు ప్రార్థిస్తే ఎన్నడూ కూడా ఆ ప్రార్థనలు వృధా కాదు, తప్పనిసరిగా దేవుని బహుమతిని తీసుకుని వస్తాయి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొదటి పునీతురాలు సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియాన్నా. రెండవ పునీతుడు సెయింట్ అల్ఫోన్సస్ డి లెగరీ. మూడవ పునీతుడు దేవుని యందు ప్రియుల సెయింట్ జాన్ మరియా వియానీ. ఎవరండి? ఈయన గురువులకు పాలక పునీతుడు కదా. ఈయన తెలుసు, ఎక్కువ పాప సంగీతంలో ఉండేవాడు, తక్కువ భుజించేవాడు, తక్కువ నిద్రపోయేవాడు. అతనికంటూ ఏమీ ఉండేది కాదు. ఒక రోజున వారి చలి ఎక్కువగా ఉండేది. ఆ ప్రెస్బిటరీలో, గురు నిలయంలో చలి ఎక్కువ. ఆ చలికాలంలో అందరికీ అయితే మనకి ఏసీలు ఉన్నట్లుగా వాళ్ళకి హీటర్లు ఉంటాయి, పొయ్యిలు ఉంటాయి. పొయ్యిలు, ఆ పొయ్యిలో ఈ చెక్క అంతా తెచ్చి అందులో పెడితే అది
ఫైర్ వుడ్ తెచ్చితే అది నిప్పంటించుకొని పడుకుంటారు. కుంపట్ల పాత రోజుల్లో మంచం కింద ముసలి వాళ్ళకి కుంపటి పెట్టేవారు కదా! చలికాలంలో అలాగనమాట. కుంపటేనంటారు? ఆ! సో, అటువంటిది దేవుని యందు ప్రియులారా. సో, ఇతనికి ఫైర్ వుడ్ తెచ్చుకునేంత టైం ఎక్కడిది? 24 గంటల్లో 16 గంటలు పాప సంగీతంలోనే ఉంటే, కనుక అతని దగ్గర ఫైర్ వుడ్ లేదు. అంటే చెక్కలు, దొంగలు లేవు. అగ్గి పెట్టుకొని చలి నుండి తనను తాను కాపాడుకోవడానికి. ఒక పక్క చూస్తే చలి వణికించేస్తుంది. తట్టుకోలేకపోతున్నాడు. అలాంటి సమయంలో వణికిపోతూ, వణికిపోతూ పడుకుంటుంటే సడెన్‌గా ఆ యొక్క ఏమంటారు? ఆ యొక్క అగ్ని వేసుకునే ఆ కుంపటి అగ్నితో రగులుతుందంట. అతను నేను పుల్లలు తెచ్చుకోలేదు కదా! పుల్లలు ఎక్కడి నుంచొచ్చాయని చూస్తే అక్కడ పుల్లలున్నాయి. పుల్లలతో అగ్నితో రగులుతుందంట. దేవుని యందు ప్రియులారా, ఏ వాయిస్ విస్పర్డ్. ఓకే. ఒక వాయిస్ అగ్నిలోంచి వచ్చిందేంటంటే, "వి హూమ్ యూ హెల్ప్డ్ హావ్ కమ్ టు కంఫర్ట్ యూ." మేము ఎవరి కోసమైతే నువ్వు ప్రార్థిస్తున్నావో, మేము నీకు సహాయం చేయడానికొచ్చాము. ఈ చలిలో నీకు వెచ్చదనాన్నివ్వడానికొచ్చాము అంటూ ఆ యొక్క వాయిస్ చెప్పడం జరిగిందంట. దేవుని యందు ప్రియమైన సహోదరి, సహోదరులారా. ద హోలీ క్యూర్ ఆఫ్ ఆర్ట్స్ ఆఫెన్ సెడ్, "ఇఫ్ వి న్యూ ద పవర్ ఆఫ్ సోల్స్ ఇన్ పర్గటరీ, వి వుడ్ నెవర్ ఫర్గెట్ టు ప్రే ఫర్ దెమ్." ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలు, వాటికున్న శక్తి నువ్వు నేను గ్రహిస్తే, మనము వాటి కొరకు ప్రార్థించడం అస్సలు మానం. అంత శక్తివంతమైన ప్రార్థన వాళ్ళు చేయగలరు. దే ఆర్ కాల్డ్ హోలీ సోల్స్. పవిత్ర ఆత్మలు. ఎందుకని? వారు దేవునికి బిడ్డలు. ఎందుకని? త్వరలో వాళ్ళు మోక్షానికి వెళ్ళబోతున్నారు. కనుక వాళ్ళు పవిత్ర ఆత్మలు. వారికి వారు సహాయం చేసుకోలేరు గానీ, మనకు సహాయం చేసే శక్తి వారికి ఉంటుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఇంకా చాలా, చాలా, చాలా అద్భుతాలు నా దగ్గరున్నాయి. మీతో పంచుకోవాలనుంది. కానీ సమయాన్ని బట్టి ఈ 3 అద్భుతాలతో ముగిస్తూ ఉన్నాను. నౌ వాట్ ఈస్ ద లెసన్ ఫర్ అస్ ఆల్? మనకు దేవుడు మనకిస్తున్న సందేశం ఏమిటి అంటే, దేవుని యందు ప్రియమైన సహోదరి, సహోదరులారా, మనందరి బాధ్యత మనము తప్పనిసరిగా ఆత్మల కొరకు ప్రార్థించాలి. ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ 3 స్టేజెస్. ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ 3 స్టేజెస్. స్టేజ్ 1 ద ట్రయంఫంట్ చర్చ్. స్టేజ్ 2 ద మిలిటెంట్ చర్చ్. స్టేజ్ 3 ద సఫరింగ్ చర్చ్. అనగా యుద్ధ సభ. చెప్పండి. ఫస్ట్ విజయ సభ, యుద్ధ సభ, ఉత్తరించు సభ. నా దగ్గర ఒక మంచి ఫోటో ఉంది. అది కిందనెక్కడో ఉన్నట్టున్నది నా ఫోన్‌లో. ఆ ఫోటో చూస్తే గురువు పూజ చేస్తుంటాడు. పూజలో 3 అంతస్తులుంటాయి. పై అంతస్తులో తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభు, మరియ తల్లి, పరిశుద్ధాత్మ దేవుడు, పునీతులందరూ ఉంటారు. అది ఎవరండి అంటే పునీతులందరూ విజయ సభ. విజయాన్ని సాధించేశారు ఆల్రెడీ. ద ట్రయంఫంట్ చర్చ్. రెండోది యుద్ధ సభ. పాపముతో, లోకముతో, శరీరముతో, శోధనలతో యుద్ధం చేస్తున్న నువ్వు నేను. కష్టాలతో, రోగాలతో. గురువుతో పాటు బిషప్పులు అందరూ కూడా ఉంటారన్నమాట. యుద్ధ సభ. మనం ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నాం. మూడవది అండర్ గ్రౌండ్. అంటే ఈ పూజ క్రింద వీలైతే పూజ అయిన తర్వాత వాట్సాప్ గ్రూప్‌లో పంపిస్తాను చూడండి ఆ ఫోటో. ఇక్కడ నల్లగా ఉంటుంది. అక్కడ ఆత్మలు చేతులు పైకెత్తి రక్షించండి, రక్షించండి అని వాడుతుంటాయి. 2 దూతలు గురువు పూజను సమర్పిస్తుండగా ఆ యొక్క పుణ్య ఫలాన్ని ఆ యొక్క ఉత్తరీయ స్థలంలో పోస్తూ ఉంటారన్నమాట. దేవుని యందు చూసారా? అది విజయ సభ. విజయం సాధించేశారు. ఇది యుద్ధ సభ. యుద్ధం చేస్తూ ఉన్నాం. క్రిందదేంటండి అంటే సఫరింగ్ చర్చ్. పర్గటరీ అనగా ఆత్మలు శుద్ధీకరణ పొందుతూ ఉన్నాయి. శుద్ధిని పొందుతున్నాయి పరలోక రాజ్యం చేరడానికి. పునీతులు మనకు సహాయం చేస్తారు. మనము ఆత్మలకు సహాయం చేస్తాం. ఈ ఆత్మలే పునీతులవుతారు. ఆ పునీతులు మనకు సహాయం చేస్తారు. వాట్ ఎ సైకిల్! వాట్ ఎ వండర్‌ఫుల్ సైకిల్! వాట్ ఎ వండర్‌ఫుల్ గాడ్! వాట్ ఎ వండర్‌ఫుల్ చర్చ్! వాట్ ఎ వండర్‌ఫుల్ క్యాథలిక్ చర్చ్! అర్థమవుతుందా మీకు? యూ విల్ బి అస్టోనిష్డ్. ఆశ్చర్యపోతారు. ఎంత బ్యూటీ! వాట్ ఎ వండర్‌ఫుల్ సైకిల్ యూ సీ! పునీతులు మనకు సహాయం చేస్తారు. మనము
ఉత్తరించు ఆత్మలకు సహాయం చేస్తా. ఉత్తరించు ఆత్మలు పరలోకానికి వెళ్ళి పునీతులయ్యి మళ్ళీ మనకు సహాయం చేస్తా. అండ్ ద సైకిల్ గోస్ ఆన్, గోస్ ఆన్ అండ్ గోస్ ఆన్. దేవుని యందు ప్రియులారా, కనుక ఈ యొక్క అల్ఫోన్సస్ డి లెగరీ జీవితంలో, క్యాథరిన్ ఆఫ్ సియానా జీవితంలో, జాన్ మరీ జీవితంలో జరిగినటి అందరి జీవితాల్లో జరుగుతాయి. ఇక 2 ఉదాహరణలు నాకెంతో ఇష్టమైన ఒక ఫాదర్ గారు ఉన్నారు. సలేషియన్ ఫాదర్, డాన్ బాస్కో ఫాదర్, ఫాదర్ టామ్ పరాకటెల్, మలయాళీ ఫాదర్ గారు. చాలా పొట్టిగా ఉంటారు. చాలా చాలా పరిశుద్ధుడైన గురువు, పునీతుడైన గురువు. నేను డిసెంబర్ నెలలో ఒక ఆదివారం తీసుకొని వస్తాను తప్పనిసరిగా. ఆయన సిల్వర్ జూబ్లీ జరుగుతుంది. మనందరం అతన్ని ఆనర్ చేస్తాం. ఆ ఫాదర్ గారు చాలా సింపుల్ ప్రీస్ట్. 2003 నుంచి 2006 వరకు నేను ఫిలాసఫీ చదువుతున్నాను కొండ డాబా సెమినరీలో. ఆయన మాకు పీడీ అంటే డీన్ ఆఫ్ స్టడీస్ అనమాట. డీన్ ఆఫ్ స్టడీస్గా ఉంటుండేవారు. ఆయన అదే డీన్ ఆఫ్ డిసిప్లిన్ ఆల్సో. ఆయన గది చాలా సింపుల్గా ఉంటుంది. కానీ 2 ఫొటోస్ ఉంటాయి. వాళ్ళ అమ్మగారు చనిపోయిన వాళ్ళ అమ్మగారి ఫోటో, చనిపోయిన వాళ్ళ నాన్నగారి ఫోటో. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఆయన అంటారు, మనోజ్, నేను ఆయనకి సెక్రటరీగా పనిచేసేవాడిని. నేను తెలుగు టైపింగ్ స్టెనో అనమాట. తెలుగు, ఇంగ్లీష్ చాలా ఫాస్ట్ టైప్ చేసేవాడిని. ఆయనకి తెలుగు రాదు. ఇంగ్లీష్లో రాసి నాకు ఇస్తే దాన్ని తెలుగులో తర్జుమా చేసి, టైప్ చేసి, ప్రింట్అవుట్ తీసి ఇచ్చి ప్రాక్టీస్ ఇచ్చేవాడిని, సరిగా చదవండి అని చెప్పి. సో అలాగా ఆయన తెలుగు పూజలకు వెళ్తూ ఉండేవారు. సరే, ఆయన చెప్తుండేవారు, మనోజ్, నీకెప్పుడు కష్టం వచ్చినా, నీకెప్పుడు బాధ కలిగినా, నీ ఇంటిలోనే ఎవరైనా మరణిస్తే, వాళ్ళు కొంచెం పుణ్య జీవితం జీవించిన వాళ్ళైతే, నువ్వు వాళ్ళ కోసం వాళ్ళ కోసం కాదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వారికి ప్రార్థన చేయి. యు అండర్‌స్టాండ్ ద డిఫరెన్స్? వాళ్ళ కోసం మాత్రమే కాదు, వారికి కూడా ప్రార్థన చేయగలవు. నేను నా జీవితంలో ఇంకా తప్పదు, ఇక నాకెవ్వరు సహాయం చెయ్యలేరు అనుకున్నప్పుడు నేను సకల ఆత్మలకు ప్రార్థన చేస్తాను. నా తల్లిదండ్రులకు ప్రార్థన చేస్తాను. నా తల్లిదండ్రులు నాకు ఎటువంటి వరాననే తెచ్చిపెడతారు. దేవుని యందు ప్రియులా, ఇట్ ఈస్ రియల్. ఇట్ ఈస్ రియల్. నా జీవితంలో నేను ఎన్నో సార్లు తీవ్రమైన కష్ట సమయాలలో, బాధల సమయంలో ఇక చెప్పుకోవడానికి నాకంటూ ఎవరూ లేరనుకున్నప్పుడు మరణించిన నా ఆత్మీయులు ఎవరైనా ఉంటే, సుధీర్ అని ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. చనిపోయాడు. క్యాటకిజం బాయ్ 2003లో. ఆ అబ్బాయికి ప్రార్థన చేస్తాను నేను. జరిగేది. తర్వాత నాకిష్టమైన విలియమ్స్ ఫిల్లీస్ ఆంటీ అని ఒక గాడ్ మదర్, ఒక బెనిఫాక్టర్, ఆవిడికి ప్రార్థన చేస్తాను. వాళ్ళు ఎంతో పుణ్య జీవితం నేను వాళ్ళకు ప్రార్థన చేస్తే ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. నా జీవితంలో నేను చెప్తున్నాను, దేవుని యందు ప్రియులారా, మీ జీవితంలో నీకిష్టమైన తాతయ్య చనిపోయాడా? నీకిష్టమైన అమ్మమ్మ, నాన్నమ్మ చనిపోయారా? నీకెంతో ఇష్టమైన ఎవరు చనిపోయారా? వాళ్ళు కొంతలో కొంత చనిపోయేటప్పుడు దేవుని అనుగ్రహంతో మరణించారా? వాళ్ళు పరిశుద్ధ జీవితం జీవించారా? వాళ్ళు క్రైస్తవ జీవితాన్ని జీవించారా? వాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచారా? వారి దివసం స్వీకరించారా? అయితే యూ కెన్ ప్రే టు దెమ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ ప్రే ఫర్ దెమ్. వారి సహాయాన్ని కోరండి. అద్భుతాలు చూస్తారు, మేలులు చూస్తారు. ఇది నా యొక్క వ్యక్తిగత జీవిత సాక్ష్యం. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఇంకా అనేక సాక్ష్యాలు ఉన్నాయి. పాపుగారులు సైతం సకల ఆత్మలకు ప్రార్థన చేసేవారు. పునీతులు సైతం సకల ఆత్మలకు ప్రార్థన చేసేవారు. వాళ్ళు ప్రార్థించగా చూడండి, కడుపు నిండా బలిష్ఠగా ఉన్నవాడు, 100 రూపాయలు ఇస్తావా అంటే ఇస్తామేంటి? హే పోరా, నువ్వు బాగానే ఉన్నావు, నీకెందుకు ఇస్తాం అంటారు. ఒకడు బక్క చిక్కి కష్టాలు పడుతూ, అయ్యా ఒక 10 రూపాయలు ఇస్తారా అంటే, 10 రూపాయలు ఏంటో 1000 రూపాయలు తీసుకో అంటాం. బలిష్టంగా ఆరోగ్యంగా ఉన్నవాడు అడిగితే ఇవ్వబుద్దేదు. కష్టంలో ఉన్నవాడు అడిగితే ఇవ్వాలనిపిస్తుంది. అలాగే ఉత్తరించు ఆత్మలు కష్టాలు పడుతూ ఉన్నారు కదా, అటువంటి సమయంలో ప్రభువా ఈ మేలు చేసి పెట్టవా అంటే, ప్రభు తప్పకుండా వాళ్ళ కోసం మనకు మేలు చేసి పెడతాడు. ఎటువంటి అవసరాలైనా, పరీక్షలు రాస్తున్నారా, మీ తాతయ్యను ప్రార్థించండి. ఇంటర్వ్యూకి వెళ్తున్నారా, మీ అమ్మమ్మను నాన్నమ్మను ప్రార్థించండి. మీ కష్టకాలంలో మీ కుటుంబ సభ్యులే మీకు కావలి దూతలుగా, మీకు పాలక పునీతులుగా ఉండి మీకు సహాయంగా నిలుస్తారు. అది ఈ దివ్య పూజా బలిలో నేను మీ అందరికీ ఐ వాంట్ టు ఇంప్లాంట్ ఇన్ యువర్ హెడ్స్, మీ మదిలో, మీ హృదయలో ఈ యొక్క విశ్వాస బీజాలను నాటాలని ఆశపడుతున్నాను. వీక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడా, మీ అందరికీ కూడా
మనవి చేస్తున్నాను. ఈ వాక్యాలు కావాలి అనుకున్న వారైతే తప్పనిసరిగా లైక్ ద్వారా ఇష్టపడండి, కమెంట్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వండి, షేర్ ద్వారా ఇతరులకు తెలియచేయండి. ఈ సువార్త ఉద్యమములో మీరందరూ పాలు పంచుకొనండి అని మీ అందరినీ కోరుతూ ప్రభు మనలను దీవింతురుగాక. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమంద విశ్రమింతురుగాక. ఆమేన్.